Right, guys. 1, 2, 3, go. డప్పుల మోతలు మోగంగా రాజేయకమ్మ కళ్ళు సాక వస్తమ్మ మా కంటి దీవెనీయవమ్మా మా కాలికమ్మ కన్ను మేలినావు ఆదిశక్తి వైనావు దుష్టుల తెగ నరిగినావు కాలికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా నమ కాలికమ్మ కన్నెర్ర జయకమ్మ కళ్ళు సాక వస్తమ్మ కంటి దీవెనీయవమ్మా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. ఈరోజు చేసే బ్లాగ్ ఏంటంటే నా సాంగ్కి ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా ప్లే చేస్తున్నారు ఏంటిది అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుని ఈ బ్లాగ్ అనమాట. లేట్ అది మరి లెట్ స్టార్ట్ ద బ్లాగ్. బేస్ అన్న బేస్ Suresh Bhai from Ravirala. నెక్స్ట్ అన్నా నెక్స్ట్ ఒకసారి ఆ బార్లో వదిలేసి దీని తర్వాత వదిలేసి దీని తర్వాత కత్తి సేత వడితి రిధం అవతారమెత్తినావు అఖిలాండ మేలినావు ఆదిశక్తి వైనావు దుష్టుల తెగ నరిగినావు కాలికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా ఓతారాజుల దుఃఖాడంగా లోకులు ఉన్నవమ్మా అవతారమెత్తినావు అఖిలాండ అదే ఆ ప్యాటర్న్ మనోడిదే. రెడీ అన్న డిడి అన్న మిడ్లు ఇచ్చే మిడ్డు ఇప్పుడు మిట్లా అయితే రికార్డింగ్ జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 గానికి వస్తుంది. అయినా కూడా మేము సాంగ్ రికార్డింగ్ మీదే ఉండి చేస్తున్నాం. చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పాట చాలా హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా మీ అందరితో షేర్ చేసుకుందాం. లైవ్ రికార్డింగ్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు కూడా చాలా
చాలా అంటే చాలా ఓపికగా చేస్తారు అన్న వాళ్ళు కూడా. మన నవీన్ జయ్ భాయ్ కూడా చాలా బాగా పేషెన్స్గా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఇంకా మంచి చేద్దాం బలిరు అని చెప్పి కొత్త బీట్స్ అది చేస్తారు. ఇంకా అట్లనే మన అన్న మహేందర్ అన్న కూడా ఉండడం జరుగుతుంది. మహేందర్ అన్న ఛానల్ కూడా ఉంది. మహేందర్ అన్న ఛానల్లో కూడా సాంగ్ వచ్చిందనమాట, మంచిగా నడుస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకో మన బ్రదర్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఇట్లా మన తమ్ముడు కూడా ఇక్కడ మొత్తం టేక్ కేర్ ఇక్కడ చూసుకుంటాడు అనమాట స్టూడియోలో. చాలా అంటే ఇప్పుడు నైట్ 1 అవుతున్నా కూడా అన్న కాఫీ తీసుకొచ్చి మా అందరికీ అన్న మంచిగా వస్తాన పాట అని చెప్పి చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తుండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అదనమాట. ఇంకా ఇంకో 1 అవర్ 1.5 అవర్లో కూడా సాంగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నారో అన్న వాళ్ళతో కూడా మీకు ఇంట్రడ్యూస్ చేపిస్తాం. వాళ్ళు చాలా సుపరిచితులు ఉన్నారు, చాలా సినిమాలు కూడా వాళ్ళు ప్లే చేయడం జరిగింది. అదనమాట. అప్పటికి లోపలికి వెళ్దాం రండి. డప్పుల సప్పుడు మోగంగా అది ఇప్పుడు చేత్తో హ్యాండ్ తో తీసుకోండి. అది ఇది కూడా తీస్తావా? ఇదేంటన్నా అన్నీ అవే కంది కంజీరా ఇట్లే గీతలు చెప్పాను. రెడీ అన్న. ఇది తీసేవు గీరుకునేది లోపల ఉందా గడతక్క అది చాలా కష్టమైతే పడుతుండే మా నవీన్ భాయ్. అట్లనే మా కపిల్ అన్న కూడా చాలా కష్టంగా నా కోసం ఉండి థ్యాంక్ యూ సో మచ్ అన్న. పాట ముందుకు పోవాలని చెప్పి మా నవీన్ భాయ్ ఇంకా మా కపిల్ అన్న అందరూ చాలా గట్టిగా నా కోసం నైట్ వెయిట్ చేసి కూడా చాలా సపోర్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మన అన్నలు కూడా అక్కడ లోపల వేదిక ప్లే చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా గట్టిగా చేస్తున్నాడు పాట. నవీన్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టంగా రాత్రి మనకు ఒకటి కాకపోతుంది కానీ కూడా డెడికేషన్గా పనిచేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బ్రదర్ యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక పాట పాడేటోళ్ళదే కష్టపడుతుంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత కష్టాలు ఉంటాయి ఇవన్నీ మీకు తెలియాలని నేను ఈ ఒక వీడియో చేస్తున్నా బ్రదర్. దాని నుంచి వేరేదేం లేదు. చాలా కష్టపడుతుండ్రు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. చెమటలు కక్కుతున్నాయి చెమటలు. ప్రతి ఒక్కరు పాడమే గొప్పగా బ్రదర్. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ బ్రదర్. అదొకటే జజ్జనక 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 జజ్జనక
టార్చర్ ఎంత కష్టపడుతుంది తెలుసా వాళ్ళు కోసం. నీటి తీసుకో అట్లా వస్తావా వద్దా రిధం అందుకో నీకు కొత్త మ్యూజిక్ కొత్త టేప్స్ చెప్తున్నాడు చెప్పు రిథమ్స్ వాళ్ళకి చెప్పు. జజ్జనక కక్కనక జజ్జనక కక్కనక బ్రో మీరు దేవిశ్రీ ప్రసాద్ గారిని చూశారు, తమన్ గారిని చూసారు, ఇప్పుడు నవీన్ గారిని చూడబోతున్నారు. అసలు వేరే ఉంటుంది. అసలు మామూలు చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు నవీన్ గారిని చూసి మామూలు ఉన్నది డాన్స్ చూడండి. హాయిగా ఉన్నారు హాయిగా ఉన్నా దట్ ఈస్ ద నవీన్ జీ. నిండుకుంటాడు అయితే 2:30 అవుతుంది. నా కోసం పాట కోసం మన మహేందర్ అన్న, మన పాట రాసిన కపిల్ అన్న కూడా ఈ టైం వరకు వెయిట్ చేసి మ్యూజిక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ అన్న. ఇంకా మన లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే ప్లే చేసిరో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న కూడా కొంచెం లేట్ అయ్యేది ఉన్నా కూడా మన కోసం ఆగి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీ పేరేనా? ఆనంద్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ మనకు స్టూడియోలో ఇంజనీర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట లోపల మనకు మ్యూజిక్ ఎవరైతే ప్లే చేసారో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. రాబిన్ అన్న, ఇంకోటి మన చిరు సార్ కూడా ఉన్నారు, మన నవీన్ కూడా ఉన్నాడు. లోపల వాళ్ళతో కూడా మాట్లాడిపించి ఎండింగ్ చేపిస్తా. చలో మరి లోపలికి వెళ్దాం. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మా సాంగ్ మ్యూజిక్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నవీన్ బాయ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది కష్టం ఉంటుంది, సాంగ్ వాడి వెళ్ళిపోమని హిట్ అయిపోయింది, సింగర్దే ఒక విజయం అనుకుంటారు. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ ప్లే చేసే ఈ సార్ లేకపోతే సాంగ్స్ కంప్లీట్ కాదు. అందు గురించే నేను ఈ బ్లాగ్ చేసిన. ఏదో మనం మ్యూజిక్ రికార్డింగ్ చేస్తున్నాం కాదు, ఒక పాట వెనకాల ఒక సింగర్దే కష్టం అనుకుంటారు. సింగర్ పాడేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అర్ధరాత్రి వరకు దాన్ని ఒక సాంగ్ని పబ్లిక్లో తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా వీళ్ళందరూ సపోర్ట్ లేనిది సాంగ్ ముందుకు రాదు. అందరికీ తెలవాలని, అందరికీ చెప్పాలనే నేను ఈ ఒక బ్లాగ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ బల్వీర్ సింగ్. లవ్ యూ ఆల్. తెలిసి నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.